ఉంటుంది. ఆ వెంకటేశ్వరుడు పరబ్రహ్మస్వరూపము. అందుకే ఏకబేరమూర్తిగా నిలబడి ఉంటాడు. నేను శివుణ్ణి అనుకోండి, నేను వెళ్ళి అభిషేకం చూస్తే శివుడిగా కనపడతాడు. ఒక శాక్తేయుడికి పరదేవతగా కనపడతాడు. ఒక కౌమారమునందున్న వాడికి సుబ్రహ్మణ్యుడిగా కనపడతాడు. ఆయన అది కాదు, ఆయన అది కాదు, ఆయన అది కాదు కాదు, ఆయన ఏది కాదు, అన్నీ ఆయనే. అందుకే కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి ఒకనాడు వెంకటాచలంలో దర్శనం చేసుకుని వెడుతూ ఉంటే కొంతమంది ఆయన్ని అడిగారు, వెంకటేశ్వర స్వరూపమేమి అని అడిగారు. అది పరబ్రహ్మము అని చెప్పారు ఆయన. అది పరబ్రహ్మము కనుక నువ్వు ఎలా చూస్తావో నీకు అలా కనపడుతుంది. నువ్వు నిత్యారాధన ఏ రూపంలో పరమేశ్వరుణ్ణి చేస్తావో ఆ రూపంలో ఆయన కనపడతాడు.